హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి అయితే నేను ఇంకా ఒక 2 బ్లౌజులు అయితే చూపిస్తానండి. కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అన్ని కొత్త డిజైన్స్ అన్నమాట. మీరు ఇంతకుముందు వీడియోలో అయితే నేను చూపించాను, కాకపోతే కొంచెం డిజైన్ మోడిఫికేషన్ చేసి నేను వేసినానండి. ఆ డిజైన్ ఎట్లా ఉంది, ఎట్లా స్టిచ్ చేసుకోవాలి అనేసి అయితే ఈ వీడియోలో చెప్తాను. నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి డిజైన్స్ కావాలి అనుకుంటే నాకు ఈ నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి. నా డిజైన్స్ నచ్చినట్టయితే, లేదంటే వీడియోస్ చూస్తున్న వాళ్ళు కానీ మీ దగ్గర కూడా ఇలాంటి సేమ్ శారీస్ ఉన్నట్టయితే మీరు కూడా ఇలా డిజైన్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు కదా, మీ దగ్గరలో ఉన్న మిషన్ దగ్గరికి వెళ్ళేసి. ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం బ్లౌజెస్ అయితే చూద్దామండి, కలర్ కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయో. మనం చూసే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది చూడండి, ప్యారెట్ గ్రీన్ కలర్ పైన జామునీ కలర్ కాంబినేషన్ అనమాట, పింక్ కలర్ కాంబినేషన్. టోటల్ ఫ్లవర్ డిజైన్ అండి. బ్యాక్ నెక్ వచ్చేసి కలర్ఫుల్ గా ఉంది కదా, ఆపోజిట్ కలర్ ఉంది కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, బ్యాక్ నెక్ వచ్చేసి ఇది, అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా బ్యాక్ నెక్ ఎట్లా ఉందో సేమ్ అట్లానే వస్తుంది. చూడండి, కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ప్యారెట్ గ్రీన్ కలర్ పైన పింక్ కలర్ కాంబినేషన్ కదా, చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్. హ్యాండ్కి వచ్చేసి ఇట్లా వస్తుంది, సేమ్ నెక్కి వచ్చినట్టుగానే వస్తుంది కిందికి. కాకపోతే నేను బూటీస్ అయితే ఎక్కువ ఇచ్చిన అనమాట, ఇట్లా ఫ్లవర్ లాగా హాఫ్ ఫ్లవర్ అయితే ఇచ్చినానండి. కాకపోతే ఈ డిజైన్కి ఇంకా కుందన్ వర్క్ అయితే కాలేదు, చెయ్యాలి. ఆ కుందన్ వర్క్ చేస్తే ఇంకా మగ్గం లుక్ అయితే వస్తుంది. చూడండి, చాలా చాలా బాగుంది. కాంబినేషన్ సూపర్ ఉంది కాబట్టి మనకి ఈ డిజైన్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి, ఆపోజిట్ కాంబినేషన్ ఉంది కాబట్టి చాలా క్లారిటీగా అనిపిస్తుంది. చూడండి డిజైన్. ఇంకొకటి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇది చూడండి, పర్పుల్ కలర్ పైన ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ లైన్స్ డిజైన్స్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి కదా. ఈ డిజైన్ వచ్చేసి నేను ఇంతకుముందు వీడియోలో అయితే మీకు చూపించాను, కాకపోతే దీనికి మోడిఫికేషన్ చేసినాను. చూడండి, ఈ డిజైన్ నెక్ వచ్చేసి డిఫరెంట్ గా ఉందన్నమాట. ఆ నెక్ ని ఎట్లా మోడిఫై చేసినో చూపిస్తాను చూడండి ఈ వీడియోలో. 2 హ్యాండ్స్ చూడండి, కలర్ఫుల్ గా ఎంత బాగుంది అసలు, చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఆపోజిట్ ఉంది అండ్ డార్క్ కలర్ పైన లైట్ కలర్ కదా, చాలా బాగా అనిపిస్తుంది. చూడండి డిజైన్. డిజైన్స్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి కదా. బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా వస్తుంది. చూడండి, నేను ఇంతకుముందు చూపించిన వీడియోలోనేమో బ్యాక్ నెక్ హై నెక్ వచ్చింది, కాకపోతే వాళ్ళు ఇట్లా వద్దన్నారు అనమాట, కస్టమర్ ఇట్లా వద్దన్నారు కాబట్టి నేను ఇట్లా బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా డీప్ నెక్ ఇచ్చేసి ఇది కిందికి వదిలేయమన్నాను అనమాట. బ్యాక్ నెక్ ఇట్లా బ్యాక్ కి కిందికి వస్తుంది ఈ డిజైన్ వచ్చేసి, అండ్ ఇది వచ్చేసి డీప్ నెక్ వస్తుంది. నేను ఇంతకుముందు వీడియోలో చూపించిన డిజైన్ కి మాత్రం హై నెక్ అనమాట. బ్యాక్ వచ్చేసి ఇది పైకి వస్తుంది, ఇది వచ్చేసి కిందికి వస్తుంది. అది వచ్చేసి నేను బోట్ నెక్ కి అయితే వేసినాను అనమాట. ఇది కూడా బోట్ నెక్ ని నేను ఫ్రంట్ నెక్ కి డీప్ నెక్ ఎట్లా డిజైన్ చేసినో ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూడండి, ఫ్రంట్ నెక్ వచ్చేసి బోట్ నెక్ వచ్చింది అనమాట. దీన్ని నేను క్రాస్ కటింగ్ కి ఎట్లా కన్వర్ట్ చేసినో చూడండి, ఇట్లా క్రాస్ గా అయితే వేసినాను. చూడండి, ఈ డిజైన్ వచ్చేసి ఇప్పుడు మనకి డీప్ వచ్చేసి 6.5 కావాలి కదా. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడ వరకు కట్ చేసుకుంటే ఇది ఫ్రంట్ నెక్ కి డిజైన్ అయితే వస్తుంది అనమాట. అట్లా కస్టమర్ కి చెప్తే సరే ఓకే అనేసి వేయమన్నారు. నేను వర్క్ అయితే ఇట్లా వేసినాను. చూడండి, ఇది వర్క్ వేసే వాళ్ళకైతే అర్థమవుతుంది. చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఇట్లా వస్తుంది డిజైన్ కి, ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ వస్తుంది. ఇక్కడ వరకు అయితే కట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి, ఎల్లో కలర్ కాంబినేషన్. అక్కడక్కడ కొంచెం పింక్ కలర్ అయితే కనిపిస్తుంది చూడండి, అందుకని పింక్ కలర్ కూడా యూజ్ చేసినాను అనమాట. చాలా బాగుంది, కాంబినేషన్ అయితే సూపర్ లుక్ ఉంది అసలు. మీకు ఇందులో ఏ డిజైన్ నచ్చినా కానీ నాకు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అయితే చాలా థ్యాంక్స్ అండి. షార్ట్స్ కానీ వీడియోస్ కానీ కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ, లైక్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.